హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్గా బెండకాయ ఫ్రై అయితే చూపిస్తున్నానండి. బెండకాయ ఫ్రై అంటే మామూలు బెండకాయ ఫ్రై కాదు, కొద్దిగా వెరైటీగా బెండకాయ ఫ్రై అయితే చేసి చూపిస్తున్నా. మనము ఫంక్షన్స్లలో తింటుంటాం కదా బెండకాయ ఫ్రై అనేది, అలా అయితే చేసి చూపిస్తానండి. పర్ఫెక్ట్గా మనకి దావత్ స్టైల్లో బెండకాయ ఫ్రై అనేది మంచిగా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి రెసిపీస్ కోసం మీరు ఇలానే లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఇలా బెండకాయలు అయితే ఒక హాఫ్ కేజీ బెండకాయలు అయితే తీసుకున్నానండి. నీట్గా వాష్ చేసి తడి లేకుండా తుడుచుకోవాలి. తుడుచుకున్నాక ఇలా కట్ చేసుకోవాలండి. అన్నీ ఈక్వల్గా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. మరీ దొడ్డుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే మనం ఫ్రై చేసుకున్నాక కొద్దిగా చిన్నగా అవుతాయి కాబట్టి ఇలా కొద్దిగా చూసుకొని మీడియం సైజులో కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమేమి కావాలో చూద్దాం. ఇలా ఒక బౌల్లోకి అయితే ఒక హాఫ్ కప్ అలా బియ్యం పిండి వేసుకోవాలి, ఒక హాఫ్ కప్పు శనగపిండి, ఒక 2 స్పూన్స్ అలా కార్న్ఫ్లవర్, ఒక 1 టేబుల్ స్పూన్ అలా కారం పొడి వేసుకోవాలి. ఇక్కడ మీరు చూసి మీకు తగ్గట్టు కారం అయితే వేసుకోండి. ఒక 1 స్పూన్ అలా ధనియాల పొడి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా పెప్పర్ పౌడర్ అయితే వేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా సాల్ట్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి. అది కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకొని, ఇది ఆప్షన్ మాత్రమే అండి. కొద్దిగా కలర్ అనేది ఫుడ్ కలర్ వేసుకుంటే మనకి దావత్ స్టైల్లోనైతే అవుతుంది. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. నేను పర్ఫెక్ట్గా మీకు చూపించాలని కొద్దిగా ఫుడ్ కలర్, రెడ్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా, అదైతే వేసిన. ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, బెండకాయలు అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా మనకి బెండకాయలకు పిండి పట్టేటట్టు అయితే కలుపుకోవాలి. మనకి అంత జల్దీగా పట్టదు కదా, కొద్దిగా వాటర్ వేసుకుంటూ తడి వేసుకుంటూ మంచిగా పిండి అనేది బెండకాయకి పట్టేటట్టు కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ జీలకరిస్తూ కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం. ఇలా ఆయిల్ అయితే వేడిగా పెట్టుకోవాలండి. ఆయిల్ వేడిగా అయ్యాక ఒక కప్పు పల్లీలు అయితే వేయించుకోవాలి. ఇలా ఆయిల్లోనే వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకుందాం. నెక్స్ట్ అందులోనే కొద్దిగా జీడిపప్పులు కూడా వేయించుకోవాలి. ఇలా ఇవి కూడా కొద్దిగా కలర్ మారాక పల్లీలోకి వేసేద్దాం. ఒక 2-3 పచ్చిమిర్చి, అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మనం బెండకాయ ఫ్రై చేయకముందే ఇవన్నీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. ఒక 7-8 ఎల్లిపాయలు అయితే అవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 2 రెబ్బలంతా కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇలా ఇవన్నీ కలుపుకోనికే ఒక ప్లేట్లోకి వేసుకున్నాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా కారం, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని వేడిలోనే మనం కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇందులో ఆయిల్ ఉంటుంది కదా, మంచిగా మసాలా అనేది పడుతుంది. ఇలానే కలుపుకొని ఒక పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ మనం అదే ఆయిల్లో బెండకాయలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి బెండకాయ అనేది వేసుకోవాలండి. మొత్తం ముద్దగా వేసుకోకుండా ఇలా ఒక్కొక్కటి వేసుకొని మంచిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయితే ఎక్కువ వేడిగా అయింది కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకుందాం. మనకి ఎక్కువ టైం అయితే పట్టదండి. బెండకాయలు ఫ్రై కానీ తొందరగానే అయిపోతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మంచిగా రెసిపీగా అయినాక మనమైతే ఇలా తీసేసుకోవాలి. ఇలానే అన్ని బెండకాయలు అనేది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా విడివిడిగా అనుకుంటూ కలుపుకోవాలి.
ఇలానే అన్ని బెండకాయలు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలానే అన్ని బెండకాయలు అనేది ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. అంటే ఆయిల్ అంతా వెళ్ళిపోయేటట్టు ఇలా హోల్స్ ఉన్న బౌల్లోకి వేసుకున్నాక, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఒక బౌల్లోకి మళ్ళీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మనం కలిపి పెట్టుకున్న పల్లీలు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక్కసారి కలుపుకుంటే అయిపోయిందండి. ఎంతో టేస్టీ క్రిస్పీ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూశారు కదండి, ఎంతో క్రిస్పీగా బెండకాయలు అయితే రెడీ అయిపోయినాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పక్కా మీరు కూడా ట్రై చేయండి. పప్పుచారుతోనైనా సైడ్ డిష్ లెక్క సూపర్గా ఉంటుంది. ట్రై చేస్తారు కదా, పక్కా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మరొక మంచి రెసిపీతో వెళ్దాం. బాయ్.